రే ఆర్ముగం, నీకిదే మంచి ఛాన్స్ రా. తులసి సార్ ఊరెళ్ళాడు, ఇవాళ రాడు. అందుకని వామ్మో, ఆయన సీట్లో కూర్చోడం నా వల్ల కాదు. అలా అని మేమన్నామా? చూడు, ఆయన లేడు కాబట్టి, నాకు టీసీ ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఆయన లేకుండా నాకు టీసీ ఇప్పించేయి. నా దారి నేను పోతాను, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్? ట్రై చేయి ఆర్ముఖం, నీకు కూడా దీని కష్టాలు తప్పుతాయి కదా. ఏంటి బిందు గారండి, టీసీ ఇవ్వటం అంత తేలిక చెప్పండి. ఏంట్రా, నాకు టీసీ ఇప్పించడం నీ వల్ల కాదా? ఏంటండి, కొడతారా? కొడతానో కోస్తానో. బ్లడ్, రక్తం. అయ్యో 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 పడిపోయాడే. 108 కి ఫోన్ చేయండి. అయ్యో అయ్యో, ఏం జరిగింది చెప్పండి, నాకు తెలియాలి. ఇది చేయి కోసుకుంది, వాడు పడిపోయాడు సార్. చెప్పండి. పడిపోయాడు, అక్కడ చేయదగింది. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు అడుగు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అంతే తప్ప ఎదుటోడు ఏ పరిస్థితిలో ఉన్నాడని కూడా చూసుకోకుండా టీవీ న్యూస్ రిపోర్టర్లా ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడగడం తప్పు. ఇప్పుడు చెప్పమ్మాయి, అసలు ఏం జరిగింది? నాకు టీసీ ఇప్పిస్తానని ఇప్పించలేదు సార్. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నేను టీసీ ఇప్పించనన్నాడు సార్. నేనా? నువ్వు ఆగరా. నాకు టీసీ ఇప్పిస్తానని గంపెడు ఆశతో వస్తే నన్ను నాన్న మాటలు అని నన్ను చచ్చిపోమన్నాడు సార్. అబద్ధం, నన్నే చచ్చిపోమంది సార్. నిజమేనయ్యా, నేను చచ్చిపోమనని అనుకో, మనం చావలేదుగా. నీకు టీసీ కదా కావాలి, నేనిస్తా. ఎలా ఇస్తావు? తులసి సార్ లేరుగా, ఆంజనేయులు ఉన్నాడుగా. మీరుండండి అయ్యా, నేనే వెళ్తా. 1 minute. మీరు కేక సార్, ఇంత తొందరగా ఇవ్వడం ఎవరి వల్ల కాదు సార్. ఇదిగోనమ్మాయి. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. వీరిద్దరూ నా జుట్టంత అందమైన స్నేహితులు సార్. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఇక్కడే చదివినంత కాలం మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుందాం సార్. అయ్యయ్యో, ఏ తర్వాత డి కాదు నాన్న, నేను చెప్తాను విను. ఏ డి అను. నువ్వు కాసేపు ఉన్నానా? మీ నాన్న తల పగలు కొట్టుకుంటున్నాడు, తర్వాత నీతో మాట్లాడతానే. ఏమైందండి? మీరు వండిన వంటే కదా, బాలేదా? వంట కాదే, నీ పద్ధతి బాలేదు రూపా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి ఒక స్త్రీ బిడ్డకి జన్మనిస్తుంది. వాళ్ళందరూ నీలా బిహేవ్ చేస్తే ప్రతి అరసెకండ్కి ఒక మొగుడు చచ్చూరుకుంటాడే. అయినా తిప్పి తిప్పి చూస్తే నీకు 3వ నెలనే, అప్పుడే ఏబిసిడీలంటే. ఇదిగో, నా మీద పడి ఊరికే ఏడవకండి. ఇంకేమనంతరం బుద్ధేస్తుంది. ఛీ ఛీ ఛీ. అబ్బో, ఏం డిఎస్పీ, పండగ వాతావరణం అంతా నీ ఫేసులోనే ఉంది. అవును దేవి, ఇవాళ 2nd యానివర్సరీ అంట కదా. అందుకేగా స్పెషల్ ప్రోగ్రామ్ కి మమ్మల్ని పిలిచింది. అవును డిఎస్పీ, జనాలు ఎవరు లేరేంటి? వస్తారులేరా, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే వస్తారు. ఏ పాట పాడదారా? ముందు ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేద్దాం. ఏంటి సార్ ఇది? ఏంటి సార్? కామోష్. ఏంట్రా, చదువు పక్కన పెట్టి మీ గాన భజనాలు తిత్తి తీస్తాను రే. పాడేస్తాను రాస్కల్స్. ఇదే మంచి ఛాన్స్. ఆ దేవుడే నన్ను రప్పించాడు, వీళ్ళ పీడ వదిలించాడు. ఇది అన్యాయం సార్, మమ్మల్ని కొట్టండి తిట్టండి, మా ఆరో ప్రాణమైన. కామోష్. మీకిప్పుడు 6వ ప్రాణమే కాదురా, 60 ప్రాణాలైనా మీకు చదువే. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. సారీ డిఎస్పీ, మొత్తం అప్సెట్ అయింది. రారా డ్రమ్స్ వెతుక్కుందాం. నా టీసీ చింపేసి నువ్వెంత హాయిగా నిద్రపోతున్నావు దొంగ సచ్చినోడా. చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను, నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తాను.